టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం తెలుగు, తమిళ సినిమాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దాదాపు 10 భాషల్లో నటించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా చేస్తూ బిజీగా మారారు. ఇక సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినీ రంగం, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ హాట్ టాపిక్గా మారుతూ ఉంటారు. ఇలా తాజాగా పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు సుమన్. ఇంతకు ఆయన ఏమన్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నటుడు సుమన్ టాలీవుడ్ హీరోగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. ఆయన దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ప్రధానంగా అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే రజనీకాంత్ శివాజీ సినిమాలో విలన్గా నటించి మెప్పించారు. ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించి మెప్పించిన ఆయనకు 2021లో లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఇకపోతే సుమన్ హీరోగా కెరీర్ పీక్స్లో ఉండగానే ఒక కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. హీరో సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆ విషయంపై ఏ సెలబ్రిటీ కూడా మాట్లాడలేదని, తానే 2 రోజుల తర్వాత మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను ఫిలిం నగర్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ ప్రభుత్వ చర్యలను ఖండించాలని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితానికైనా కనీసం తన వయసుకైనా గౌరవించి తనపై ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత అరెస్ట్ చేసుంటే బాగుంటుందని డిమాండ్ చేశానన్నారు. ఆ రోజే జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాలని, ఎన్ని రోజులు చంద్రబాబును జైల్లో పెడితే ఆయనపై సింపతి పెరుగుతుందని ఆ రోజే పేర్కొన్నానని తెలిపారు. అలాగే వాడికి 3 పెళ్లాలున్నారు, వాడేం రాజకీయం చేస్తాడు, అయినా వాడికి ఏం తెలుసు అని పవన్ కళ్యాణ్ పై జగన్ కామెంట్ చేశారని, కానీ ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఖండించలేదన్నారు సుమన్. జగన్ వ్యాఖ్యలను వ్యతిరేకంగా మాట్లాడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని చాలా మంది సెలబ్రిటీలు భయపడ్డారని సుమన్ అన్నారు. కానీ తాను మాత్రం ఎవరికీ భయపడకుండా జగన్ వ్యాఖ్యలను తను ఖండించానని తెలిపారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకుంటే ఏంటి, 30 చేసుకుంటే ఏంటి, అది వారిష్టం. ఎవరేమైనా కంప్లైంట్ చేశారా? లేదు కదా, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకి లేనప్పుడు నీకేంటి బాధ? అది వారిష్టం. రాజకీయాలు అన్నప్పుడు కేవలం పార్టీ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడాలి, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకూడదని పేర్కొన్నానని సుమన్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నటి రోజా విషయంలో కూడా తాను స్పందించానని, తాను సినిమా వాడిని కాబట్టి తాను ఆమెను సపోర్ట్గా నిలిచానని, 99% సినిమాలకు సంబంధించిన సంఘటనలపై తాను మాట్లాడతానని సుమన్ అన్నారు. నాయకత్వం అనేది ఇతరులను కమెంట్ చేయడం కాదని, తాను ముందుండి తన వెనుకున్న వాళ్ళని నడిపించే వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు సుమన్.